మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం అంకుషాపూర్ సంక్షేమ మహిళా ఆర్మీ కళాశాల వద్ద ఉధృత వాతావరణం నెలకొంది. ఆర్మీ కళాశాల ముందు విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. భువనగిరి బీబీనగర్ మండలం రహీం ఖాన్ గూడ సంక్షేమ మహిళా ఆర్మీ కళాశాల తరలింపుపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్మీ డిఫెన్స్ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తుందంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఏడాదిలోనే అమ్మాయిలపై మళ్లీ వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. ఆర్మీ ప్రిపరేటరీ కాలేజీని భువనగిరి నుంచి గట్కేసర్కు ఎందుకు మార్చవలసిన అవసరం ఏముందని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడే మాట్లాడుతున్నా, మా పాప ఉంది, నేను మాట్లాడుతున్నా. మీరు చెప్పండి, నేను ఏమైనా నేర్పిస్తున్నానా? లేకుంటే మీరు ఇక్కడ ఏం నేర్పుతున్నారు? ఏం నేర్పుతాను? రిక్రూట్ చేసిళ్ళు ఏం నేర్పుతున్నారు? నాకు లేదా వరంగల్లో డిగ్రీ కాలేజ్, నేను అక్కడ చదివించుకున్నా. కామన్ డిగ్రీ ఇక్కడ నాకు అవసరమా? మీరు ఎందుకు రిక్రూట్మెంట్ ఎట్లా చేసిళ్ళు? ఏం జరిగింది? మీ ప్రిన్సిపల్ ఏరి, మీ సెక్రటరీ ఏరి, మీ ఇప్పుడు వచ్చిన ఆర్సీఓ మేడం ఏది? ప్రిన్సిపల్ మొన్న కూడా మేము ఆఫీస్కి వస్తే వచ్చి బయట కూర్చున్నది, ఈ రోజు పై గేట్ అవతల కూర్చున్నది. అంటే మేము గేట్ అవతల నుంచి గేట్ అవతలకి పోవాలా? మేము ఎవరితో సమస్య చెప్పాలి? మా సమస్య వినేది ఎవరు? పిలిపించండి, మీ ప్రిన్సిపల్ని పిలిపించండి. మా పాపలాగా ఇప్పుడు మీరు వాస్తవంగా చెప్పండి, మీరు నోరు విప్పండి. పిల్లలందరినీ మీరు క్లాసులలో వేసి డోర్లు పెట్టి ఇలా పెట్టలేదా? ఎందుకు పిల్లలు బయటికి వస్తలేరు? పిలిపియండి, మాతో మాట్లాడండి. మా పిల్లలు మేము మంచిగా ఉన్నాం డాడీ, మేము ఫైన్ అని చెప్తే మేము ఇక్కడి పోతాం. మీ అందరికి క్షమాపణ చెప్పి పిలిపియండి మా పిల్లల్ని. ఎందుకు మా పిల్లలు బయటికి రారు? మేము చేసిన అన్యాయం ఏంటి? ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం మా అన్యాయమా? చెప్పండి.